నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ చాప్టర్ హిరోషిమా చైల్డ్ అనే లెసన్ ఉంది ఇక్కడ. సో ఈ లెసన్ ఎవరు రాశారు? నజీమ్ హిక్మెట్. సో ఇతని గురించి చూద్దాము. ఇతను ఒక టర్కిష్ పోయెట్ అంట, ప్లే రైట్ అండ్ నోవెలిస్ట్. ఇతను ఒక నోవెలిస్ట్ అంటే నోవెల్స్ కూడా రాస్తాడు. హిస్ పొలిటికల్ బిలీఫ్స్ మేడ్ హిమ్ స్పెండ్ మచ్ ఆఫ్ హిస్ అడల్ట్ లైఫ్ ఇన్ ది ప్రిజన్ ఆర్ ఎక్సైల్. అంటే ఇతను ఏదైతే పొలిటికల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల ఇతను చాలా అడల్ట్ లైఫ్ అంటే ఏదైతే యంగ్ ఏజ్ ఉందో అంతా ప్రిజన్ అంటే ఏంటి, జైల్లోనే గడిచిపోయిందంట. వెన్ హీ వాజ్ 17, ఎప్పుడైతే తను 17 అనే ఏజ్ లో ఉండేనో, 17 years ఉండేనో, అప్పుడు ఒక పోయం ని పబ్లిష్ చేసినాడంట. హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ ఆర్టిస్టిక్. అంటే ఇతను దేని వల్ల ఇన్స్పైర్ అయినంట? ఆర్టిస్టిక్ మదర్, ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ మదర్ నుంచి ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయినంట. ఎవరు? నజీమ్ హిక్మెట్ రాన్. His poetry has been translated into more than 50 languages. ఇతని పోయట్రీ అనేది 50 languages లో ట్రాన్స్లేట్ అవ్వబడిందంట. తర్వాత ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ అవ్వబడిందంట. ఇతను పోయట్. ఇతను ఎవరు మనకి? నజీమ్ హిక్మెట్ రాన్. ఎప్పుడు పుట్టినాడు? 1902 లో పుట్టి 1963 లో చనిపోయినారు. ఇప్పుడు మనం ఈ లెసన్ ఏంటిదో చూద్దాము. The dead child knocks on every door. No one hears or sees the child as the child dies at 7 in the Hiroshima bomb blast. Since then, the child has felt neither growth nor hunger nor any wants. The child continues to be in the same state. The child visits even home, seeks neither food nor things. The vehement plea is for peace. The appeal to everyone is fight for peace. Let every child grow, play and laugh. The war against war touches our hearts. ఇప్పుడు నేను పోయం ఏముందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఐ కమ్ అండ్ స్టాండ్ ఎట్ ఎవ్రీ డోర్ బట్ నన్ క్యాన్ హియర్ మై సైలెంట్ ట్రెడ్. ఐ నాక్ అండ్ యెట్ రిమైన్ అన్సీన్ ఫర్ ఐ యామ్ డెడ్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది? యాక్చువల్ గా హిరోషిమా బాంబింగ్ అనేది ఒకటి జరిగింది. హిరోషిమా అనే ఒక ప్లేస్ లో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక చైల్డ్ అంటే ఒక చిన్న పాప అందులో చనిపోయినప్పుడు తన ఫీలింగ్స్ ఎలా ఉంటుండే అంటే, తను ఏం తప్పు చేయలేదు, ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయడం వల్ల తను ఉట్టిగానే చనిపోయినది కదా. సో ఆ పాప ఫీలింగ్స్ ఎలా ఉంటాయని చెప్పి ఈ పోయెట్ ఎవరైతే ఉన్నారో ఆ పాప ఫీలింగ్స్ ద్వారా మనం పీస్ కోసం ఫైట్ చేద్దామని చెప్పి ఈ పోయం రాశారు. సో హిరోషిమా అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగి ఒక పాప చనిపోయింది కాబట్టి ఈ పోయం కి మనకి హిరోషిమా చైల్డ్ అని చెప్పి నేమ్ పెట్టినారు. సో ఇక్కడ మనకి ఏమంటున్నారు? ఆ చిన్న పాప ఈ లెసన్ మొత్తం చెప్తుంది. సో ఏమని చెప్తుందంట? ఫస్ట్ తనంట ఒక్కొక్క డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చొని ఏం చేస్తుందంట? వీటిని నాక్ చేస్తుందంట. అంటే డోర్ ని తడుతుందంట, ఇట్లా కొడుతుందంట, డోర్ ని కొడుతుంది. బట్ ఎవరు తనని ఇంటలేరంట. ఎందుకంటే తను అన్సీన్ కదా, చనిపోయింది తను. సో ఫర్ ఐ యామ్ డెడ్ అని అంటుంది. నేను అందరు ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నా బట్ నన్ను ఎవ్వరు చూడలేకపోతున్నారు ఎందుకంటే నేను చనిపోయినా కాబట్టి అని చెప్తుంది. నెక్స్ట్ ఐఎమ్ ఓన్లీ 7 ఎన్ని ఇయర్స్ అంటే తిను 7 years. దో ఐ డైడ్, అయినా సరే నేను చనిపోయినా, 7 years కి నేను చనిపోయినా, ఏం తప్పు చేయలేదు బట్ చనిపోయినా. ఇన్ హిరోషిమా లాంగ్ ఎగో, హిరోషిమాలో చనిపోయినాను చాలా ఇయర్స్ బ్యాక్ అని చెప్తుంది. ఐఎమ్ 7 నౌ హ్యాజ్ ఐ వాజ్ దెన్. చాలా ఇయర్స్ బ్యాక్ చనిపోయినా కూడా నేను ఇప్పటికి కూడా 7 years అని చెప్తుంది. ఎందుకంటే తను 7 years ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గడిచిపోయినా కూడా తను 7 years కదా. సో తను ఆ పాయింట్ లో చెప్తుంది. వెన్ చిల్డ్రన్ డై దే డూ నాట్ గ్రో. ఎప్పుడైతే చిల్డ్రన్ చచ్చిపోతారో వాళ్ళు ఇంకా పెరగరు అని చెప్తుంది. తను ఇక్కడ నుంచి తను ఏం చెప్తుంది? 3rd paragraph నుంచి తను ఎట్లా చనిపోయింది అని, చనిపోయేటప్పుడు తనకి ఎలా అనిపించిందంట? మై హెయిర్ వాజ్ స్కాచ్డ్ బై స్వర్లింగ్ ఫ్లేమ్. సో ఏమైందంట? ఏదైతే అక్కడ మంటలు సడన్ గా బాంబ్ బ్లాస్ట్ అంటుకుందో అందులో తన జుట్టు మొత్తం కాలిపోయిందంట. తర్వాత ఏమైందంట? మై ఐస్ గ్రూ బ్లైండ్. తన ఐస్ ఏమైందంట? ఫస్ట్ డిమ్ అయిపోయినాయంట, తర్వాత బ్లైండ్ అయిపోయిందంట. అంటే మంటలు ఫస్ట్ హెయిర్ కి ఇట్లా అంటుకున్నాయంట, తర్వాత ఐస్ కి అంటుకున్నాయంట. ఐస్ కి అంటుకోగానే ఏమైందంటే ఫస్ట్ కొంచెం డిమ్ అయినాయంట, తర్వాత కళ్ళు కనబడడం పోయిందంట, అంటే బ్లైండ్ అయిపోయిందంట. తర్వాత డెత్ కేమ్ అండ్ టర్న్ మై బోన్స్ టు డస్ట్. ఏం చేసిందంటే డెత్ వచ్చి తన బోన్స్ ఏదైతే ఉందో దాని డస్ట్ అంటే అస్థికల్లాగా మారిపోతుంది కదా. సో అలా అయిపోయిందంట. తర్వాత అండ్ దట్ వాస్ స్కాటర్డ్ బై ది విండ్. ఏదైతే డస్ట్ ఉండేనో అది గాలికి, అంటే స్కాటర్డ్ బై ది విండ్ అంటే గాలికి ఎగిరిపోవడం. ఐ నీడ్ నో ఫ్రూట్, ఐ నీడ్ నో రైస్. తనకి ఒక ఫ్రూట్ వద్దు, రైస్ వద్దు. ఐ నీడ్ నో స్వీట్స్ కూడా వద్దు. నార్ ఈవెన్ బ్రెడ్.
ఐ ఆస్క్ ఫర్ నథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఏమని చెప్తుంది, నాకు ఫ్రూట్స్ వద్దు, రైస్ వద్దు, స్వీట్స్ వద్దు, ఈవెన్ బ్రెడ్ కూడా వద్దు, నేను నా కోసం ఏం అడుగుతలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ చనిపోయినా, నా కోసం నేను ఏం అడిగినా కూడా నేను తినలేను కదా అని తను చెప్తుంది. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఆల్ దట్ ఐ నీడ్ ఈజ్ దట్ ఫర్ పీస్. అంటే ఏమంటుంది, నాకు ఏం వద్దు, బట్ నాకు ఏం కావాలంటే పీస్ కావాలి. పీస్ ఎందుకు కావాలంటుంది, తను ఏం చేయకపోయినా కూడా ఎవరో గొడవలు పడడం వల్ల తను చనిపోయింది కదా, సో అదే పీస్ఫుల్ ఉందనుకో లోకం అంతా. అదే మిగతా ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే కిడ్స్ వస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఆడుకోవచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు, మంచి వాళ్ళ పేరెంట్స్ తో ఉండొచ్చు కదా. తను ఏదో నార్మల్ గా ఉన్నందుకే, తను ఎవరో బాంబ్ బ్లాస్ట్ చేసినందుకు తను ఉట్టిగానే చనిపోయింది, తన తప్పేం లేదు కదా. సో తను చెప్తుంది నాకు పీస్ కావాలి, ఏం వద్దు అని. యూ ఫైట్ టుడే అంటే అందరు చెప్తుంది పీపుల్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీరు ఫైట్ చేయండి, పీస్ కోసం ఫైట్ చేయండి అని. సో దట్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ వరల్డ్, ఎవరైతే ఫ్యూచర్ లో చిల్డ్రన్, ఇప్పుడైతే తను చనిపోయింది ఏం చేయలేం కదా, ఇంకా ఎవరైతే ఫ్యూచర్ చిల్డ్రన్ ఉన్నారో అట్లీస్ట్ తన వాళ్ళ కోసం అన్న ఫైట్ చేయండి అని చెప్తుంది. ఎందుకు, వాళ్ళు బతకడానికి, లేదంటే పెరగడానికి, వాళ్ళు నవ్వడానికి, వాళ్ళు ఆడుకోవడానికి, ఇలా నాలాగా వాళ్ళు అయిపోద్దు, వాళ్ళు మంచి సంతోషంగా ఉండాలని చెప్పి తను కోరుకుంటుంది. నెక్స్ట్ మన క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి ఇచ్చినారో చూద్దాము. But none can hear my silent tread. Why? Or can a dead child knock on your door? ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు క్వశ్చన్, తను ఎందుకు అంటే తను ఎంత మాట్లాడినా కూడా ఎందుకు ఎవరికి వినబడలేదు, ఇంకా ఒక చనిపోయిన గర్ల్ డోర్ ని నాక్ చేయగలుగుతుందా అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. సో మనం దీనికి ఏం రాయాలి, తను ఎందుకు కనబడలేదు, తను ఎంత మాట్లాడినా ఎందుకు ఎవరికి వినబడలేదు అంటే తను ఆల్రెడీ ఏదైతే ఆడ బాంబ్ బ్లాస్ట్ అయిందో అందులో తను చనిపోయింది, తర్వాత ఒక డెడ్ చైల్డ్ నాక్ చేయగలుగుతా డోర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి జస్ట్ ఏదైతే పోయేట్ ఉన్నారో అతను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒక చైల్డ్ ద్వారా పీస్ ని ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పి. అంటే పీస్ ని అట్లీస్ట్ ఒక చిన్న పాప చెప్తేనన్నా లోకంలో అందరూ మారుతారని చెప్పి ఒక చిన్న పిల్ల అట్లా డోర్ నాక్ చేసినట్టు అట్లా ఇచ్చినారు. యాక్చువల్ గా అట్లా ఎవరైతే డెడ్ పీపుల్ ఉన్నారో అలా అట్లా డోర్ నాక్ చేయలేరు, జస్ట్ ఎవరైతే పోయేట్ ఉన్నారో అతను అట్లా చెప్పడం వల్లనే అది పాసిబుల్ అయింది అని చెప్పి కొంచెం ఈ మ్యాటర్ కూడా రాయాలి. నెక్స్ట్, వేర్ అండ్ వెన్ డిడ్ ద చైల్డ్ డై, చైల్డ్ ఎక్కడ చచ్చిపోయింది, ఎలా చచ్చిపోయింది అని అడుగుతున్నారు. ఎలా చచ్చిపోయింది, హిరోషిమా అనే ప్లేస్ లో చచ్చిపోయిందని చెప్పిన కదా. ఎలా చచ్చిపోయింది, ఎప్పుడైతే వార్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ వార్ లో చచ్చిపోయింది. దాని గురించి ఫస్ట్ కొంచెం లెసన్ కొంచెం రాసి తర్వాత ఈ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాజ్ ద డెత్ పెయిన్లెస్ టు ద చైల్డ్, సపోర్ట్ యువర్ ఆన్సర్. ఏదైతే డెత్ ఉందో అది పెయిన్లెస్. తను ఇక్కడ చెప్తుంది కదా, ఫస్ట్ తన జుట్టు కాలిపోయింది, తర్వాత తన కళ్ళు డిమ్ అయినాయి, బ్లైండ్ అయింది, తర్వాత తన బోన్స్ మొత్తం ఇట్లా అస్థికల్లాగా మారిపోయి గాలికి ఎగిరిపోయినాయి అని. అదొక పెయిన్లెస్ డెత్ చెప్పండి, ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది పాపం, చిన్న పిల్లగా, తను 7 years కదా. సో దాని గురించి మీరు కొంచెం ఫ్యాక్ట్స్ గా అంటే మీకు అర్థమైన విధంలో మీ ఓన్ లాంగ్వేజ్ లో కొంచెం మ్యాటర్ రాయాలి. హౌ విల్ పీస్ హెల్ప్ చిల్డ్రన్, పీస్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే చిల్డ్రన్ కి, ఒకవేళ పీస్ఫుల్ ఉందనుకోండి వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు, వాళ్ళకి నచ్చింది చేయొచ్చు, గ్రో అంటే వాళ్ళు మంచి పెరగొచ్చు, వాళ్ళు నవ్వుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి నచ్చిన ఆటలు ఆడుకోవచ్చు. అదే ఒకవేళ పీస్ లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, బయట వెళ్తే ఎప్పుడు ఏమైతుందో తెలీదు అట్లా అని చెప్పి భయపడుకుంటా బతకాలి కదా. సో అలా ఉండకుండా చిల్డ్రన్ కి పీస్ ఉంటే ఏంది మంచిదని చెప్పి మీ ఓన్ వర్డ్స్ లో రాయాలి. సో ఇది మనకి హిరోషిమా చైల్డ్ అనే లెసన్, హిరోషిమా చైల్డ్ అనే పోయాము. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.